So good morning to all of you. So now we are going to discuss about non-conventional sources of energy, and in this subject we have to discuss about unit 1 amma. So unit 1 కి వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ రోల్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఎందుకు యూజ్ చేయాలి అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నాం. సో అసలు రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ని ఎందుకు యూజ్ చేయాలమ్మా? సో ప్రజెంట్ సిచ్యువేషన్లో నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాం అండ్ వాటిని కంప్లీట్గా యూజ్ చేసుకుంటున్నాం. బట్ వై వీ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఎందుకు యూటిలైజ్ చేయాలంటే దీస్ ఆర్ ది నాన్ డిప్లీటెడ్ రిసోర్సెస్ అమ్మ. అంటే రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి డిప్లీట్ అవ్వవు, మనం యూటిలైజ్ చేసినా కూడా అవి తరిగిపోవు. బట్ కమింగ్ టు నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఇవి సమ్ యూటిలైజేషన్స్ ఆర్ సమ్ డెకేడ్స్ ఆఫ్ యూటిలైజేషన్ దీస్ కెన్ బి దీస్ resources will be depleted amma. So that is the main problem. And other main problem కి వచ్చేసరికి సో ప్రజెంట్ సిచ్యువేషన్లో వరల్డ్లో ఏదైతే బేసిక్ ప్రాబ్లం ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అమ్మ. సో జనరల్గా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వైల్ యూజింగ్ ఆఫ్ దిస్ ఫాసిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. అండ్ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే యూటిలైజ్ చేస్తున్నామో వాటి వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందమ్మా. అండ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఎక్కువగా రిలీజ్ అవుతుందో దీనివల్ల మన గ్లోబ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఆ ఎఫెక్ట్ని గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ మెయిన్ ప్రాబ్లమ్ యూజింగ్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అమ్మ. అండ్ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్కి వచ్చేసరికి టోటల్ ఎనర్జీ యూటిలైజేషన్లో నియర్లీ 85% ఆఫ్ ది వరల్డ్ ఎనర్జీలో ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి 85% ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాం. అండ్ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్కి వచ్చేసరికి కోల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ అండ్ ఆయిల్ కానీ కమ్స్ అండర్ దీస్ ఫాసిల్ ఫ్యూయల్స్ విచ్ ఆర్ యూజింగ్ అబాండెంట్లీ. ఎక్కువగా యూజ్ చేసే ఎనర్జీస్ ఇవి. అండ్ ఈ కంప్లీట్ ఎలిమెంట్స్లోకి వచ్చేసరికి కమర్షియల్ ఎనర్జీ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఆయిల్ అనేది 36% యూటిలైజ్ చేస్తున్నారు అండ్ కోల్ అనేది 26%. త్రూ అవుట్ ది ఎనర్జీలో 26% ఆఫ్ ఆయిల్ అనేది యూటిలైజ్ చేస్తున్నారు అండ్ గ్యాస్ అనేది 23% యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ న్యూక్లియర్, సోలార్ అండ్ విండ్ అండ్ హైడ్రో ఎనర్జీకి వచ్చేసరికి 9% ఆఫ్ ది ఎనర్జీ అనేది యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ వుడ్, పీట్, చార్కోల్ అండ్ మాన్యూర్కి వచ్చేసరికి 6% ఆఫ్ త్రూ అవుట్ ది ఎనర్జీలో యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ వాట్ ఆర్ ది బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్? సో ఈ రెన్యూబుల్ సోర్స్ కాకుండా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ యూజ్ చేయడం వల్ల బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఆ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అమ్మ. రైజింగ్ ప్రైజెస్ ఆఫ్ ఫ్యూయల్స్ అండ్ ఆయిల్ స్పిల్స్, యాసిడ్ రెయిన్ and effect on human health. These are non-renewable. And coal mining need huge amount of reservoirs. So these are the basic problems and వీటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్. సో యాజ్ we already discussed about, world is facing very major problem, that is nothing but environmental pollution అమ్మ. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ ది వరల్డ్ అమ్మ. సో దీనివల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల గ్లోబల్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ ప్రాబ్లమ్ అమ్మ. నెక్స్ట్ రైజింగ్ ప్రాబ్లమ్స్. సో జనరల్గా ఈ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అనేవి ఫ్యూ కంట్రీస్లో మాత్రమే యూజ్ అవుతాయి ఆర్ డెవలప్ అవుతాయి. అండ్ వీటి కోసం హ్యూజ్ రిజర్వాయర్స్ అనేవి కావాలి, ఆయిల్ రిజర్వాయర్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వాయర్స్ అనేవి కావాలి. సో ఇలా రిజర్వాయర్స్ యూజ్ చేయడం వల్ల అండ్ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వీ హ్యావ్ టు పే మోర్ అమౌంట్ ఆన్ దట్ ఆయిల్స్ ఆర్
గ్యాస్ అమ్మ. సో ఆ గ్యాస్ మీద అండ్ ఆయిల్స్ మీద ఎక్కువ బేర్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ ప్రైస్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ప్రజెంట్ డేస్లో ఆయిల్ అండ్ పెట్రోల్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అమ్మ. అంటే పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ అనేవి డైలీ డే బై డే ఇంక్రీజ్ అనేది అవుతూనే ఉన్నాయి. సో దోస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైజ్ రైజింగ్ కండిషన్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాసిడ్ రెయిన్స్. సో జనరల్గా ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతాయో అవి వెహికల్ నుంచి కానీ ఆర్ కార్స్ నుంచి కానీ ఆర్ ఫ్యాక్టరీస్ నుంచి కానీ రిలీజ్ అవుతూ ఉంటాయమ్మా. సో అవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. సో అవి రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయమ్మా. సో అట్మాస్ఫియర్లో రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయిపోవడం వల్ల వన్స్ రెయిన్ అనేది ఫాల్ అవుతున్నప్పుడు ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో రెయిన్ వాటర్తో పాటు మనకి ఎర్త్ మీదకి రీచ్ అవుతాయి. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ది యాసిడ్ రెయిన్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ ది వెరీ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ లైఫ్ అమ్మ. సో ఈ యాసిడ్ రెయిన్స్ అనేవి హ్యూమన్ లైఫ్కి చాలా మెయిన్ ప్రాబ్లంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఆక్వాటిక్ లైఫ్ బై ఆయిల్ స్పిల్ అమ్మ. సో ఆయిల్ స్పిల్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఓషన్స్లో కానీ లేకపోతే సీస్లో కానీ ఆయిల్ మైనింగ్ అనేది చేస్తుంటాం అమ్మ. క్రూడ్ ఆయిల్స్ని కానీ లేకపోతే అదర్ న్యాచురల్ గ్యాసెస్ని కానీ మైనింగ్ చేస్తున్నాం. సో ఇలా మైన్ చేస్తున్నప్పుడు ఆ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు ఆ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్మాల్ లీకేజెస్ అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయమ్మా. ఈ లీకేజెస్ వల్ల ఆయిల్ అనేది ఆ ఓషన్ వాటర్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అలా ఓషన్ వాటర్ మీద లేయర్గా ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే ప్లాంట్ అట్ ద సేమ్ టైం ఆక్వాటిక్ ఎనిమల్ లైఫ్ అనేది హామ్ అవుతుందమ్మా. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఆయిల్ వల్ల ప్రాపర్ ఆక్సిజన్ అనేది అందకపోవడం వల్ల కానీ యానిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఆక్వాటిక్ ఆయిల్ స్పిల్ అంటారు. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్ అమ్మ. సో జనరల్గా మన ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని తెలుసు. అండ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది డెవలప్ అవుతుందమ్మా. అండ్ ఆ పొల్యూషన్ డెవలప్ అవడం వల్ల జనరల్గా హ్యూమన్స్ అనేవాళ్ళు హ్యూమన్ లైఫ్ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. హ్యూమన్ ఏజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల సో ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఆస్తమా కానీ సమ్ ఆఫ్ ది క్రోనిక్ డిసీజెస్ కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయమ్మా. ఇలా కంటిన్యూస్గా ఎయిర్ పొల్యూషన్ అనేది జరగడం వల్ల హ్యూమన్ లైఫ్ అనేది ఫైనల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ నాన్ రెన్యూబుల్. సో దీస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ టు మీట్ ది గ్యాప్ బిట్వీన్ ది డిమాండ్ అండ్ సప్లై అమ్మా. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవ్రీ వన్ హ్యావ్ ఏ బైక్ ఆర్ వెహికల్. సో మన లైఫ్లో చూస్తే ఎవ్రీ వన్ హ్యావ్ ఏ బైక్. సో ఆ బైక్ ఉంది అంటే దానికి యూజ్ చేయాల్సిన ఆయిల్ ఆల్సో రిక్వైర్డ్ అమ్మా. సో ఇలా మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆర్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అమ్మ. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇలానే కానీ కంటిన్యూ చేస్తే నియర్లీ at 30 to 40 years we can completely ఫినిష్ ఆల్ దీస్ ఫాసిల్ ఫ్యూయల్స్ అమ్మ. సో ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతాయి, అంటే అంతరించిపోతాయి. ఇలా మన డిమాండ్కి తగ్గ సప్లై అనేది ఇవ్వలేకపోవచ్చు. అండ్ ఫైనల్గా వీ కెన్ ఫైనల్లీ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ కోల్ మైనింగ్. సో ఈ కోల్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ఏరియా ఏదైతే ఉంటుందో హ్యూజ్ ఏరియా అనేది కావాల్సి వస్తుంది. అండ్ ఆ హ్యూజ్ ఏరియా సరౌండింగ్ ఉండే హ్యూమన్ బీయింగ్ ఏవైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే కోల్ మైన్ చేస్తున్నప్పుడు మోర్ సౌండ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ సమ్ ఆఫ్ ది యాష్ పార్టికల్స్ ఆర్ కోల్ పార్టికల్స్ విల్ బి రిలీజ్డ్ టు ద అట్మాస్ఫియర్ అమ్మ. అట్మాస్ఫియర్కి కోల్ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ ఈ రిలీజ్ అయినవి అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్లో మింగిల్ అయిపోతాయి. అండ్ వన్స్ హ్యూమన్ బీయింగ్ నియరర్ టు దట్ కోల్ మైనింగ్ ఏరియా, ఆ మైనింగ్ ఏరియాకి నియరర్గా ఎవరైతే హ్యూమన్ బీయింగ్ ఉంటారో వాళ్ళు మోర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండ్ లంగ్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిజర్వాయర్స్. సో
మన ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండస్ట్రీలో ఆర్ కోర్ పవర్ ప్లాంట్కి వచ్చేసరికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కోల్ని యూటిలైజ్ చేయాలి. అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కోల్ని యూటిలైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ మోర్ రిజర్వాయర్స్ ఆర్ స్టోరేజ్ ఎలిమెంట్స్ అమ్మ. రిజర్వాయర్స్ని కానీ ఆర్ స్టోరేజ్ ఎలిమెంట్స్ని కానీ ఎక్కువగా యూజ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే డ్రైన్ కానీ ఆర్ అదర్ ఆల్టర్నేట్ని ట్రక్స్లో కానీ మనం కోల్ని పాస్ చేయాల్సి వస్తుంది. సో ఈ అదర్ ఆల్టర్నేట్ వల్ల మోర్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయమ్మా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. అండ్ కమింగ్ టు ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ అనేవి ఇయర్ టు ఇయర్ ఎలా ఉన్నాయి అనేది వీ హ్యావ్ వన్ గ్రాఫ్ ఈజ్ దేర్. అండ్ ఇక్కడ చూస్తే 0 to 18 అనేవి ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్స్. అండ్ ఎక్స్ యాక్సిస్కి వచ్చేసరికి 1850 to 2100 దాకా ఇయర్ వైజ్గా ఎమిషన్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి 3 లైన్స్ అనేవి ఉన్నాయి. అండ్ 3 లైన్స్కి వచ్చేసరికి బ్లాక్ లైన్ ఈజ్ హిస్టారిక్ ఎమిషన్స్, అంటే ప్రీవియస్ ఫాస్ట్ ఫ్యూ డెకేడ్స్ నుంచి ఎలా అయితే ఎమిషన్స్ జరుగుతున్నాయో వాటిని హిస్టారిక్ ఎమిషన్స్ అంటారు. అండ్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ప్రొజెక్టెడ్ ఎమిషన్స్ అమ్మ, అంటే ఇది ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఎమిషన్స్ అనేవి ఎలా జరుగుతాయి. అండ్ గ్రీన్ లైన్ ఈజ్ స్టేబుల్ ఎట్ 450 ppm. సో ఈ ఎమిషన్స్ని ప్రజెంట్ ఫామ్ అయిన ఎమిషన్స్ని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే వాట్ ఈస్ ది కండిషన్ అనేది చూస్తున్నాం. ఇక్కడ బ్లాక్ లైన్ చూస్తే 1850 to ఎట్ ప్రజెంట్ కండిషన్ దాకా మనకి ఇంక్రీజింగ్ దట్ ఎమిషన్స్. సో ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇలానే కానీ కంటిన్యూ అయితే నియర్లీ 2100కి వచ్చేసరికి మన అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది 3 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా త్రూ అవుట్ ది అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఏదైతే ఉందో. సో ఓన్లీ 3 degrees కదా, దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1 degree ఇంక్రీజ్ అయినా కూడా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో కాబట్టి 1 degree ఈజ్ ఆల్సో వెరీ వాల్యుబుల్ అమ్మ. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ ఎమిషన్స్ని కానీ స్టేబుల్ చేయగలిగితే గ్రీన్ లైన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ 2 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ని మాత్రమే ఇంక్రీజ్ చేయగలం. అంటే 1 degree ఆఫ్ టెంపరేచర్ అనేది లెస్ అవుతుందమ్మా. సో దీనివల్ల సమ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయమ్మా. అండ్ గ్లోబల్ వార్మింగ్కి వచ్చేసరికి ప్రజెంట్ ఏదైతే ఉందో గ్లోబల్ వార్మింగ్ వాటిని రెడ్యూస్ చేయడం కోసం వెరీ గుడ్ ఆన్సర్ వచ్చేసరికి దట్ ఈస్ ది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ ది నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ వీటి వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వదు. అండ్ దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ కానీ ప్రొడ్యూస్ అవ్వమ్మ. అండ్ కమింగ్ టు రెన్యూబుల్ ఎనర్జీస్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ హైడ్రో పవర్, సోలార్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ జియోథర్మల్ ఎనర్జీ ఆర్ ది రెన్యూబుల్ ఎనర్జీస్ అమ్మ. అండ్ కమింగ్ టు నాన్ రెన్యూబుల్కి వచ్చేసరికి ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీస్ ఆర్ ది నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అమ్మ. అండ్ ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీకి వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎనర్జీ విచ్ can be used again and again and it is collected from resources which are naturally refilled on human time scale అమ్మ. సో మనిషి బతుకున్నంత కాలం ఆర్ హ్యూమన్ టైం స్కేల్ కంటిన్యూ అవుతున్నంత కాలము ఏదైతే రిసోర్సెస్ అనేవి మనం యూజ్ చేసినా కూడా అగైన్ అండ్ అగైన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయో వాటిని వీ కెన్ నోన్ యాజ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. వాటి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సన్లైట్, విండ్, రెయిన్, టైడ్స్, వేవ్స్ అండ్ జియోథర్మల్ ఎనర్జీ అమ్మ. అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి వచ్చేసరికి సో దీస్ ఆర్ ఆల్సో రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. టైడ్స్ కానీ, విండ్ కానీ, సోలార్, జియోథర్మల్, హీట్ అండ్ బయోమాస్ ఇంక్లూడింగ్ యానిమల్ అండ్ ప్లాంట్ వేస్ట్ అమ్మ, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఎక్రిస్ట్రియా ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటారు. అండ్ ఆల్ దీస్ సోర్సెస్ ఆర్ రెన్యూబుల్ ఆర్ ఇన్ఎగ్జాస్టిబుల్ అమ్మ. సో ఇవి అంతరించిపోవు, లేదంటే కంటిన్యూగా రిలీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ వీటి వల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 4 ఇంపార్టెంట్ ఏరియాస్లో డెవలప్ అవుతాయమ్మా ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. వాటికి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ జనరేషను, ఎయిర్ అండ్ వాటర్ హీటింగ్ కానీ
ఆర్ కూలింగ్ పర్పస్కి కానీ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి అండ్ రూరల్ ఎనర్జీ సర్వీసెస్ కోసం వీ కెన్ యూజ్ దిస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అమ్మ. అండ్ ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి ఫర్ ది ఫాస్ట్ ఇయర్స్ నుంచి ప్రజెంట్ కండిషన్ దాకా ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, యూటిలైజేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ డెవలప్మెంట్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది చూస్తే, ఫస్ట్ వన్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్లోబల్ ఇండికేటర్స్ అమ్మ. సో రెన్యూబుల్ ఎనర్జీస్ ఇవి 2008 to 2014 దాకా డెవలప్మెంట్ని కానీ కన్సిడర్ చేసుకుంటే టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది 100 and 140 అనేది 2008లో ఉంటే 100 and 712 అనేది 2014లో ఉంది. అండ్ హైడ్రో పవర్కి వచ్చేసరికి 885 అనేది 2008లో ఉంటే 1055 అనేది 2014లో ఉంది. అంటే ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందమ్మా. అండ్ విండ్ పవర్ కెపాసిటీకి వచ్చేసరికి 121 వాట్స్ అనేవి 2008లో ఉంటే 370 వాట్స్ అనేవి 2014లో ఉన్నాయమ్మా. అండ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ కెపాసిటీకి వచ్చేసరికి 16 అనేది 2008లో ఉంటే 177 అనేది 2014లో ఉంది. అండ్ సోలార్ హాట్ వాటర్ కెపాసిటీకి వచ్చేసరికి 130 వాట్స్ అనేవి 2008లో ఉంటే 406 వాట్స్ అనేవి 2014లో ఉంది. అండ్ ఇథనాల్ ప్రొడక్షన్ అంటే బయోమాస్ ప్రొడక్షన్కి వచ్చేసరికి 67 వాట్స్ అనేవి 2008లో ఉంటే 94 వాట్స్ అనేవి 2014లో ఉంది. అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్స్కి వచ్చేసరికి 12 వాట్స్ అనేవి 2008లో ఉంటే 29.7 వాట్స్ అనేది ఆర్ 10⁻⁹ లీటర్స్ అనేవి 2008లో ఉంటే 29.7 10⁻⁹ లీటర్స్ అనేవి 2014లో ఉందమ్మా. సో ఇది 21st సెంచరీ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ అనేది ఈ ఎలిమెంట్ని ఈ రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ వన్ ఈజ్ రెన్యూబుల్ పవర్ అనేది ఇయర్ టు ఇయర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూస్తే, ఈ రెన్యూబుల్ పవర్ అనేది హైడ్రో పవర్ని కానీ కన్సిడర్ చేసుకోకుండా రిమైనింగ్ పవర్స్ చూస్తే దట్ గ్రాఫ్ ఈజ్ డ్రాస్టికల్లీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 2005 to 2011 అమ్మ. సో 2005 నుంచి 2011 దాకా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ కమింగ్ టు విండ్ ఎనర్జీకి వచ్చేసరికి 2004 నుంచి 2011 దాకా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ బయోమాస్ వచ్చేసరికి దిస్ విల్ నాట్ దట్ ఎఫెక్ట్ దట్ మచ్ అమ్మ. సో ఇది పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది లేదు ఇయర్ టు ఇయర్. అండ్ నెక్స్ట్ ఫోటో వోల్టాయిక్ సోలార్ సెల్ అమ్మ. సో సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎనర్జీకి వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అమ్మ. సో సమ్ వాట్ ఇంప్రూవ్మెంట్ అనేది 2014 నుంచి 2011 దాకా ఉంది. అండ్ జియోథర్మల్ ఎనర్జీకి వచ్చేసరికి జియోథర్మల్ ఎనర్జీ విల్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అమ్మ. ఇది 2004 నుంచి 2011 దాకా కాన్స్టెంట్గా ఆర్ స్టేబుల్గానే ఉంది. సో వై? బికాస్ జియోథర్మల్ ఫీల్డ్స్ అనేవి త్రూ అవుట్ ది వరల్డ్ అన్ని చోట్ల ఒకటే లాగా లేవు. ఓన్లీ సమ్ ఆఫ్ ది ఏరియాస్ హ్యావింగ్ దోస్ జియోథర్మల్ ఎనర్జీ అమ్మ. సో ఆ జియోథర్మల్ ఎనర్జీ అనేది కొన్ని ఏరియాస్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి, అంటే హాట్ స్పాట్స్ కానీ ఆర్ వాల్కనర్స్ కానీ, కాబట్టి ఆ ఏరియాస్లో మాత్రమే ఎనర్జీ యూటిలైజ్ చేయగలం. సో కాబట్టి దేర్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అమ్మ. సో మన వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఐస్లాండ్ అమ్మ. సో ఐస్లాండ్ అనేది జియోథర్మల్ ఫీల్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ అక్కడ మేజర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది జియోథర్మల్ ఎనర్జీ అమ్మ. జియోథర్మల్ ఎనర్జీ నుంచి